అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన దిగారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి సింగసముద్రం చెరువుకు నీటిని నింపాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి డిమాండ్ చేశారు. సాగునీరు అందకుండా 500 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. మిడ్మానేర్ నుండి మల్కపేట రిజర్వాయర్కు నీటిని నింపి అక్కడి నుంచి సింగసముద్రం చెరువుకు నీటిని వదలాలని కోరారు. రైతులకు సాగునీటి ఇబ్బందులను దూరం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. లోపల కోడి కనుక చిన్న బాగా సోపర్ చేసి ఈరోజు మల్కపేట రిజర్వాయర్ నుండి సింగసముద్రం చెరుకు రావాల్సిన నీళ్లు ఆగిపోయినాయి కనుక మరి అక్కపల్లి, రాజన్నపేట మరియు దేవునిగుట్ట తండా, బాకురుపల్లె తండా, ఈ రకంగా కొన్ని తండాలు గ్రామాల్లో ఏదైతే రైతులు ఉన్నారో ఈ నీళ్లు రాక ఆ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది కనుక మరి ఈరోజు మిడ్మానేర్ నుండి వాటర్ పంపింగ్ మల్కపేటకు చేసి ఆ మల్కపేట ద్వారా సింగసముద్రం కెనాల్ ద్వారా నీళ్లు విడిచినట్టయితే మొన్న ఒక్క రోజు విడిచారు కనుక నీళ్లు రెగ్యులర్గా వస్తాయని చెప్పి రైతులు పంపు సెట్లు, మోటార్లు కొనుక్కున్నారు. దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టి మరి ఒక రోజు వచ్చి వాటర్ అయిపోయినాయి కనుక ఈరోజు మల్కపేట రిజర్వాయర్ను నింపి అక్కడి నుండి ఈ రైతుల యొక్క పొలాలు ఎండిపోకుండా ఆ నీళ్లను రెగ్యులర్గా ఇచ్చి ఇప్పుడు ఏదైతే